హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్. ఈరోజు మన వీడియో ఏంటంటే క్రాప్ టాప్, డిజైనర్ క్రాప్ టాప్ అనమాట, లెహెంగా మోడల్. మన ఇక్కడ నెట్ వచ్చేసి 20 మీటర్స్ తీసుకున్నాను. దీనిపైకి వెల్వెట్ క్లాత్ వేద్దాం అనుకున్నాను. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి ఆలియా కట్ టైప్ వచ్చింది కదా, సేమ్ అలా డిజైన్లో సెట్ చేద్దాం అనుకున్నాను. కింద లెహెంగా టైప్ అనమాట. కానీ నేను ఏం చేశానంటే లైనింగ్ పార్ట్ కోసం షాప్కి వెళ్తే అక్కడ నాకు మిర్రర్ టైప్ జార్జెట్ క్లాత్లో దొరికిందనమాట. జార్జెట్ క్లాత్ అంటామండి. నాకు దొరికింది, ఇంకా మనకు దొరికినాక వదిలేస్తామా, ఇంకా పోతే పోనీ మీటర్ 300 అయినా తెచ్చుకుందామనేసి తెచ్చేసుకున్నాను. ఇంకా లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తెచ్చేసుకున్నాను. అది మనం అంబ్రెల్లా షేప్లో కట్ చేసుకుంటాం. ఎందుకు నేను ఇక్కడ కుర్చీ అయినా పెట్టి కుట్టచ్చు అనమాట. పైన ప్రిల్స్ లాగా నడుము దగ్గర ప్రిల్స్ పెట్టేస్తే నడుము దగ్గర చాలా ఎత్తుగా కనిపిస్తుంది. అలా కనిపించకూడదు అంటే మనకు ఆల్రెడీ పైన 3 లేయర్స్ 4 లేయర్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది అంబ్రెల్లా షేప్ అనమాట. ఇక్కడ నాకు నడుము వచ్చేసి 26 ఉంది. 26ని by 4 చేయాలి. ఎందుకంటే మనం అక్కడ క్లాత్ 4 మీటర్స్ పెట్టుకున్నాము. ఆ 4 మీటర్స్ క్లాత్ 4 లేయర్స్గా ఉంది క్లాత్, 3 మీటర్స్ క్లాత్. కాబట్టి ఆ 4 లేయర్స్కి 4/4 వేసేసుకొని మనకు నడుము ఎంత లెంత్ ఉంటే, సపోజ్ మీకు 32 ఉంది, by 4 చేసుకుంటే 8 వస్తుంది. 8ని అలా కర్వ్ షేప్లో పెట్టేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ మార్క్ చేసేసుకొని పైనుంచి మనం మార్క్ చేసుకునే దగ్గరికి ఎంత ఉందో అంతతో ఆ పక్క డాట్ నుంచి ఈ పక్క డాట్ వరకు కట్ చేసేసుకోవడమే. లైన్ గీసేసుకొని చూడండి. ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా, సేమ్ అలానే అనమాట. చాలా బాగుందండి డ్రెస్. ఖచ్చితంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వచ్చింది నాకు. నేను పర్ఫెక్ట్గా చెప్తున్నాను మీకు కూడా, అండ్ ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో అనేది వెళ్తుందన్నమాట. షేర్ చేయండి. ఎవరికైనా మీరు ఈ డిజైన్ కుట్టించుకోవాలనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఒకవేళ తెలియకోకుండా ఉంటే. మనం ఇక్కడ ఏమంటే తెలియని వాళ్ళకి మాత్రమే చేస్తున్నానండి. ఇక్కడ నేను వీడియో వచ్చేసి కటింగ్ స్టిచ్చింగ్ అనేది సపరేట్ పెడుతున్నాను. మీరు చూసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు పెట్టానంటే మీరు కటింగ్ ఒకసారి చూసుకొని స్టిచ్చింగ్ ఒకసారి చూసుకుని డ్రెస్ టైం సేవ్ అవుతుందన్నమాట కుట్టుకోవడానికి. ఒకేసారి స్టిచ్చింగ్ కటింగ్ చేసుకోలేరండి. నాకు ఇది 3 డేస్ పడింది. 3 డేస్ పడిందంటే నేను ఆల్మోస్ట్ నాకు పెళ్ళి ఒక రోజు ముందు 2 రోజుల ముందు అనమాట కట్ చేసేసుకున్నాను. పెళ్ళికి పోయి 1 గంట ముందు పైన టాప్ కుట్టానండి. పర్ఫెక్ట్గా కుదిరింది, అలా ఏం లేదు. చూడండి, మన కింద లెంత్ ఎంత ఉందో మనం చూసుకొని, సపోజ్ 30 ఉంటే 30, 38 ఉంటే 38, 40 ఉంటే 40, 45 ఉంటే 45. నాకు ఇక్కడ 42 ఉందండి. 42 అంటే మనకు లైనింగ్ పార్ట్ కదా. నేనేం పెట్టేసా, 40 పెట్టేసా. 40 నేను 38 పెట్టచ్చు, కానీ 40 పెట్టేసా. మళ్ళీ 40 అంటే మనం మడతేసి కుడతాం కదా కింద, అక్కడికి 39, 38 వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ నేను 38 పెట్టేసా. 40 అన్నా కదా, 40 పెట్టేసా. అక్కడి నుంచి ఒకటి మార్క్ చేసేసుకున్నాక ఇంకా స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, స్టార్టింగ్ నుంచి మనం అక్కడికి చేసుకునేసరికి 33 వచ్చిందనమాట. అదే 43 వచ్చిందనమాట. ఆ 43కి పాయింట్ సెట్ చేసుకుంటూ మనం పైన పెట్టుకున్న కర్వ్ షేపే కిందకి డ్రా చేసేసుకోండి. కర్వ్ షేపు సేమ్ అలానే ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి పర్ఫెక్ట్గా సర్కిల్ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా పైన నడుము దగ్గర, ఆ నడుము దగ్గర నుంచి పెట్టుకున్నారంటే కింద మన క్లాత్ ఉంటుంది కదా, కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒక సైడ్ కిందికి ఒక సైడ్ పైకి అనేది వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మీరు పైన నడుము మార్క్ చేసిన తర్వాత కట్ చేయకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అక్కడి నుంచి అక్కడికి మార్క్ చేసేసుకోవడమే. పర్ఫెక్ట్గా మార్క్ చేసేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి, పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. లేకుంటే మీరు అక్కడక్కడ మిస్ అయిపోతారు. నేను అక్కడక్కడ టిప్స్ చెప్తానమాట. నేను వీడియో ఏం ఫాస్ట్గా పెట్టలేదండి, స్లోగానే పెట్టాను.
నేను ఎందుకు ఈ కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో సపరేట్ పెట్టానంటే, ఇక్కడ మనకి పెట్టే సమయానికి వ్యూవర్స్ రీచ్ అవ్వరు. అండ్ మనకి డేటా కూడా ఎక్కువ ఉండాలి. మనం మినిమం వేసుకుంటాం మొబైల్కి డేటా. సో అందుకని మనం 1 అవర్ వీడియో పెట్టాలంటే ఖచ్చితంగా 5 GB 6 GB ఉండాలి డేటా, మనం వేసుకునే డేటా. నేను 50, 40, 30 మినిట్స్ వీడియోకి 3 GB అయిపోతుంది. కాబట్టి నేను హాఫ్ వీడియో చేశాను. పైగా మీరు కటింగ్, స్టిచ్చింగ్ వీడియో అంటే చాలా లాంగ్ అవుతుంది. పైగా ఇది హెవీ డ్రెస్ కదా, నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. కొన్ని వీడియోలలో స్టిచ్చింగ్ కూడా ఉండదండి. నేను ఇప్పుడు మీకు నేను ఎక్కడా చూసి కుట్టడం లేదు, నా ఓన్ ఐడియాతో కుడుతున్నాను. ఆల్మోస్ట్ నా ఓన్ ఐడియాతోనే ఉంటాయండి. సపోజ్ నేను ఎక్కడైనా యూట్యూబ్లో చూసానంటే, సపోజ్ నాకు నచ్చితే మీకు కూడా షేర్ చేస్తున్నాను. నేను చూపిస్తున్నా కదా, సేమ్ అలానే కింది పార్ట్ అనేది కట్ చేసేసుకోవడమే. నేను కట్ చేసి చూపించలేదు, మార్క్ చేసేది ఒకటి చూపిస్తాను. సేమ్ అలానే మార్క్ చేసేస్తా. మనం చేసిన మార్క్ మీదనే మనం తీసుకున్న నెట్ క్లాత్ అన్ని చెప్పా కదా 20 మీటర్స్, ఇక్కడ 10 మీటర్స్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఇంకో 5 మీటర్స్ నేను సపరేట్ కట్ చేశాను ముందుగానే, సో అందుకే చూపించట్లేదు. ఇంకో 5 మీటర్స్ పైన అనమాట. ఇది 3 లేయర్స్ వచ్చేసి లైనింగ్ పార్ట్ మీద 3 లేయర్స్ వస్తుంది. ఆ 3 లేయర్స్ మీద మెయిన్ లేయర్ వస్తుంది. ఆ లేయర్ కూడా 5 మీటర్సే అండి. ఆ 5 మీటర్స్ లేయర్కి నేను కింద మళ్ళా కుచ్చు కుడతానండి. అది కూడా చూపిస్తాను. వీడియో తప్పకుండా చూడండి. ఇంకొక వీడియో మీకు ఖచ్చితంగా తొందరగా నేను ఒకవేళ లేట్ కావచ్చు, ఖచ్చితంగా కావాలంటే కామెంట్ చేయండి, త్వరగా పెట్టండి అని. ఖచ్చితంగా పెట్టేస్తాను. చూడండి, నాకు 41 ఉంది, చూపించా కదా టేప్తో. ఆ 41ని మార్క్ చేశాను. ఎందుకంటే మనం పైన 2 ఇంచెస్ ఉంది కదా, బెల్ట్ పెట్టేసుకోవాలి. బెల్ట్ కానీ హుక్స్ కానీ మన ఇష్టం అని ఏదైనా పెట్టేసుకోండి. నేను ఇక్కడ ఎలాస్టిక్ యూస్ చేస్తున్నాను. ఇంకా కట్ చేసేసుకోవడమే. అక్కడికి మనకి ఇక్కడ 10 మీటర్స్ అయిపోయింది. ఇంకొక లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ కూడా చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి. ఆ పైన పీసెస్ అనేది మనం కట్ చేసేవి అవి పక్కన పెట్టేసుకోకండి, మనకు అవి యూజ్ అవుతాయి. నేను చెప్పాను కదా పైన కూర్చోబెట్టి కుడతానని. ఇక్కడ మనకి ఎంత ఉంది, 41 ఉంది. చూడండి, ఇది 5 మీటర్స్ లేయర్, కిందిది 5 మీటర్స్ లేయర్. ఇది ఒక పార్ట్ నేను చూపిస్తున్నా, 5 మీటర్స్ అని చెప్తున్నాను అనమాట. ఇది 5 మీటర్స్. అక్కడికి 2 లేయర్స్ అయిపోయాయి. అది ఫస్ట్ లేయరు, ఇది సెకండ్ లేయరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన థర్డ్ లేయర్ ఉంది కదా, మెయిన్ థర్డ్ లేయర్ ఎలానో చూపిస్తాను. నేను ముందే ఇంకోటి ఉందని చెప్పా కదా, అది మనం లోపల జాయిన్ చేసేసుకోవడమే. ఇలా కూర్చోపెట్టి కుట్టట్లేదండి. మనకి ఇక్కడ లెంత్ ఉందో ఫస్ట్ ఈ లెంత్ చూసుకోండి. ఎందుకంటే మనం కింద ఎంత పెట్టాం, 41 పెట్టాం. 41 అంటే ఇది ఎంత ఉందో చూసుకొని దీనికి జాయింట్ ఎంత పడుతుంది. సపోజ్ ఇది 15 ఉంది. 15 అంటే 41కి 41లోంచి 15 తీసేస్తే ఎంత ఉంటుంది అంత మనం ఇప్పుడు 5 మీటర్స్ నెట్ క్లాత్ కట్ చేసుకుంటాం. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, నేను చెప్తున్నా కదా, అలా కూర్చోబెట్టేసుకొని జాయిన్ చేసేసుకోవడమే క్లాత్కి. టోటల్ మనం ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ఆ పైన క్లాత్ చూసేసుకొని మనం పెట్టేసుకుంటే మనకి 41 లెంత్ రావాలి. ఓకేనా, 41 లెంత్ అంటే మనం జాయిన్ చేస్తామన్నమాట. జాయిన్ చేసేదానికి కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టేసుకోండి, మళ్ళీ తక్కువ లేకుండా. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, స్టిచ్చింగ్ వీడియో బాగుందా, కటింగ్ వీడియో బాగుందా, డ్రెస్ ఎలా ఉందో బాగుంది. ఇంకా నేను ఏమేమి యాడ్ చేసింటే డిజైన్ కానీ మోడల్ కానీ మీరు చెప్పండి. చూడండి, ఇలా నేను చూపిస్తున్నా కదా, దానికి జాయిన్ చేసేయడమే. ఈజీగా చెప్తానండి స్టిచ్చింగ్ వీడియో, మీరు ఎక్కువ కష్టాల్సిన అవసరం లేదు. నా ఛానల్లో ఎల్లో కలర్ది ఇంకొక డ్రెస్ ఉందన్నమాట షార్ట్స్లో,
అదైతే నేను 1 వీక్ కుట్టానండి. కింద 3 లేయర్స్ ఏసాను. యెల్లో, వైట్, పింక్ అనమాట. 2 ఇయర్స్ అయింది అది కుట్టి. కానీ రెఫరెన్స్ కోసం పెట్టాను. చాలామంది ఆ వీడియోని చూసి నాకు అలా కావాలి అన్నారు. కానీ నాకు దానికి 3000 అయింది. దానికన్నా ఇదే తక్కువైందనమాట. ఎందుకంటే అది నేను 3 టైమ్స్ షాప్‌కి వెళ్ళి నేను కుట్టాను. చూడండి ఇక్కడ జార్జెట్ క్లాత్ అనమాట. చెప్పా కదా మిర్రర్‌ది. అది మనం ఇక్కడ షేప్ సమోసా షేప్‌లో మడిచేశాను. ఎందుకంటే నేను ఇలా మడిచానంటే మనకి ఇక్కడ కుట్టు అనేది పడకూడదు. నాకు కుట్టు అనేది రాకూడదనమాట. అటు సైడ్, ఇటు సైడ్ రాకూడదు. సో, నేను కుట్టు లేకుండా ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఇక్కడ నా నడుము లెంత్ మనం అక్కడ పైన ఎంత తీసుకున్నాము, సేమ్ అంతే తీసేసుకోండి. 26 ఉందా? 26/4 కర్వ్ షేప్‌లో పెట్టేసి కట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఉంటుంది కదా! మోకాళ్ళ వరకు లేకుండా మోకాళ్ళ పైకి కొంచెం నేను రెఫరెన్స్‌కి వీడియో పెడతాను. అది చూసేయండి తప్పకుండా. చూడండి. నేను అక్కడ ఎలా చూపించాను లైనింగ్ పార్టు, సేమ్ అలానే మనకు కావాల్సిన షేప్‌లో కట్ చేసేసుకోవడమే. కావాల్సిన లెంత్‌లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా! మీరు లైట్‌గా మార్క్ చేసేసుకోండి మీకు ఎక్కువగా కనిపిస్తుంది అనుకుంటే. చాలా బాగా వచ్చిందండి డ్రెస్. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి డ్రెస్ నచ్చిందా లేదా అనేది. మీరు చూసుకోండి కావాలంటే. ఇప్పుడు నేను చూసుకున్నా కదా! సేమ్ అలా మనకు సరిపోయేమైనా వచ్చిందా లేదా అనేసి. ఇక్కడ నేనే ఆపరేట్ చేసుకోవాలండి కెమెరా అండ్ కటింగ్, ఎడిటింగ్. సో, అందుకే నేను పక్కకెళ్ళి కెమెరా మీకు తిప్పి కనిపిస్తుందా లేదా అని చూసి కట్ చేస్తున్నాను. మీరు నిదానంగా కట్ చేసుకేసుకోండి. ఇక్కడ నేను ఎంత తీసుకున్నానంటే ఇది 2 మీటర్స్ తెచ్చుకున్నాను. నాకు 3 మీటర్స్ ఏంటంటే పర్ఫెక్ట్‌గా సరిపోయినిందు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి క్లాత్ ఎక్కువ రేట్ పడింది కదా! సో, అందుకే 3 మీటర్స్ తెచ్చుకున్నాను. చూడండి ఫుల్ సర్కిల్ వస్తుంది. ఎక్కడ మనకి స్టిచ్చింగ్ అనేది పడదు. చూడండి ఎంత బాగుందో. పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. మిడిల్‌లో సర్కిల్ చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇదే అండి. ఇది కింది పార్ట్ అండి. మనం పైన బ్లౌజ్ లాగా కుడతాం కదా! దానికి ఇది జాయింట్ వస్తుంది. నేను లెహెంగాస్ అన్నీ కుడతానండి. వేసుకున్నా నాకు కొంచెం ఎందుకంటే నడుము కనిపిస్తుంది. సార్‌కి చూసుకోవాలంటే మన వల్ల కాదు. కాబట్టి నేను ఇలా ట్రై చేశానండి. అంతే ఏం లేదు. నేను చూడండి ఎలా వేశానో. ఇలా ఉంటే బాగుందా? ఇలా ఉంటే బాగుందా? ఇంకా మనకి పైన ఉంది కదా! ఆ పైన హ్యాండ్స్ ఇంకా నేను కింద మీకు చూసారా లంగా ముందే స్టిచ్చింగ్ చూపించాను. అలా వస్తుందన్నమాట. తప్పకుండా స్టిచ్చింగ్ వీడియో చూడండి. 4 లేయర్ చూడండి ఎంత బాగుందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ అండి. ఇక్కడ నేను హ్యాండ్స్ ముందే పెట్టుకుంటున్నాను. అది 22 ఉందన్నమాట హ్యాండ్. ఫుల్ హ్యాండ్స్ అండి, హాఫ్ కాదు, ఫుల్ హ్యాండ్స్. నేను ఇక్కడ బాడీకి అండ్ నెక్స్ట్ హ్యాండ్స్కి సరిపోయేలాగా చూసుకుంటున్నాను మిగిలిన క్లాత్ని. ఎందుకంటే మనకు ఉండే క్లాతే కదా. నేను ఆల్రెడీ మళ్ళీ షాప్కి పోయి వచ్చాను లైనింగ్ పార్ట్ కోసం. ఫస్ట్ నేను నెట్ క్లాత్ అనేది 1 లేయర్ వేసుకుందామని 5 మీటర్స్ తెచ్చుకున్నాను. మళ్ళీ నాకు వచ్చిన ఐడియాతో ఇలా ట్రై చేద్దామని 20 మీటర్స్ తెచ్చుకున్నాను. మళ్ళీ లైనింగ్ పార్ట్కి వెళ్ళాను. సో, అందుకని లైనింగ్ పార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. మళ్ళీ వెళ్ళాలంటే నా వల్ల కాదనేసి ఇక దీంతోనే సరి చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను అందాజుగా పెడుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ లైనింగ్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా మామూలుగా అయితే. ఇక్కడ హ్యాండ్స్కి పైనుంచి 3 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఆర్మ్ హోల్ కర్వ్ ఉంటుంది కదా దానికి. చూడండి ఇప్పుడు నేను చేపిస్తున్నా కదా, కొన్ని టిప్స్ చెప్తానన్నమాట. మీరు మర్చిపోకుండా ప్రతి ఒక్క డ్రెస్కి అలానే ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ నేను 3 ఇంచెస్ పెట్టా, అక్కడ నుంచి కరువు గీసేస్తాను. ఇక్కడ నేను పైన టాప్ చూస్తున్నాను లెంత్ సరిపోతుందా లేదా అనే ఉద్దేశంతో. ఇక్కడ చెస్ట్ సైజు, వేస్ట్ లూజు ఆల్మోస్ట్ సరిపోతుంది.
ఏమంటే నా ఇంటెన్షన్ మళ్ళీ చెడిపోకూడదు అనేసి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల తెలియని వాళ్ళకి కూడా మన ఛానల్ తెలుస్తుంది. అండ్ వాళ్ళకి మన ఛానల్ అనేది రికమెండ్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. మీకు మనీ వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. మనీ అప్పుడే రాదండి. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి, వ్యూవర్స్ పెరగాలి, లైక్స్ పెరగాలి, యూట్యూబ్ వాళ్ళకి మన కంటెంట్ నచ్చాలి. చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి యూట్యూబ్ ఛానల్కి కూడా. చూడండి నేను షేప్ చూపిస్తున్నా కదా, మనకి కింద మార్క్ కావాలి కదా. నేను మీకు లైవ్లోనే చూపిస్తున్నాను ఎంత ఉంది అనేసి. మనకి కిందికి కాబట్టి తక్కువే పెడుతుంది. 8 లూజ్ పెట్టుకోవాలన్నమాట. మనకి హ్యాండ్ ఎక్కాలి కదా ఫ్రంట్ వేసుకున్నప్పుడు. సో అందుకే నేను లూజ్గానే చూపిస్తున్నాను చూడండి, టైట్ లేకుండా. 8 అంటే బై 2 మడతేయండి, ఎందుకంటే బై 4 ఉంది కదా, 4 8కి సరిపోతుంది. ఇంకా 2 ఇంచెస్ కుట్లల్లోకి అనమాట. అంతే. ఇంకా మనకి హ్యాండ్ ఒకటి అయిపోయింది. ఇంకా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే. మనకి ఇక్కడ కింద మడిచి కుట్టాలి కదా, సో దానికి కొంచెం ఒక 1 ఇంచ్ అనమాట చాలు. చూడండి నేను చూపిస్తున్నా కదా ఆర్మ్ హోల్. కొందరు ఏం చేశారంటే ఇప్పుడు అక్కడ ఉంది కదా, సేమ్ దాన్నే ఇట్లా అనేస్తారనమాట ఆర్మ్ హోల్. నాకు అర్థం కాదు అసలు అలా ఎలా గీసేశారు అంటే. ఎందుకంటే ఇక్కడ మనం షేప్ గీసామన్నమాట. మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ టాప్ పైన కట్ చేసేటప్పుడు అలా షేప్ ఉంటుంది, సేమ్ అలా షేపే కదా. ఇక్కడ హ్యాండ్స్ అండి. ఇంకా మనం మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే. మనం నెక్స్ట్ లైనింగ్ పార్ట్ ఇక్కడ నేను పైన మనకి క్లాత్ సరిపోతుందా లేదా, 14 ఇంచెస్ ఉందా లేదా బాడీకి సరిపోయేమైనా అనేసి చూసుకున్నాను. ఇప్పుడు నేను లైనింగ్ పార్ట్ ఎలానో కట్ చేసి చూపిస్తాను చూడండి. సరిపోతుందా లేదా అని పెట్టేసుకున్నా. ఒక చూడండి ఇక్కడ లైనింగ్ మనకు ఉంది కదా, నేను ఇక్కడ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలో చూపిస్తాను. స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. మనం కాటన్ లైనింగ్ కదా ఆరేసుకుంటాం దేవేసేసి. ఇక్కడ మనకు 2/2 3 ఇంచెస్ అనమాట. ఆర్మ్ హోల్ 6 ఇంచెస్. ఒకవేళ లావుగా ఉంటే 6/2 7 కూడా పెట్టుకోవచ్చు మన మెజర్మెంట్స్ ప్రకారం. ఎంత ఉంటే అంత. ఇంకా మనకి 8 అనమాట చెస్ట్ సైజ్. 32 అంటే బై 4 8 కదా. సో ఆర్మ్ హోల్ 3 దగ్గర నుంచి మన అక్కడ మార్క్ వరకు ఒక 2 ఇంచెస్ కుట్లల్లోకి. అక్కడ మనకి ఇంకా ముందర నెక్ అనమాట. ముందర నెక్ వచ్చేసి నేను షేప్ పెట్టేస్తాను. ఇక్కడ 14 ఇంచెస్. క్వాలిటీ ఇంకో 1 ఇంచ్ తగ్గించుకోవచ్చు, ఎందుకంటే మనకు నడుము కనపరాదు. ఇంకా కింద మనం అంబ్రెల్లా షేప్లో ఒక డిజైన్ యాడ్ చేస్తాం కదా, సో దానికోసం. చూడండి షేప్ అదే అనమాట. నేను ఈజీగా చూపిస్తానండి, పర్ఫెక్ట్గా వస్తుంది, ఇంకేం ప్రాబ్లంలే. ప్రిన్స్ కట్ పెట్టేస్తాను. 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అనమాట. ఆ 3కి పెట్టేసుకొని ఈ షేప్ ఇక్కడ మనం ఇప్పుడు ఇచ్చిన కదా షేప్, ఆ షేప్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ మన చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఆ షేప్ పెట్టకపోయారనుకో చెస్ట్ అనేది చాలా గలీజ్గా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ టిప్ కావాలంటే నా ఛానల్లో వీడియో ఉంది, ప్రిన్స్ కట్ వీడియోస్, తప్పకుండా ట్రై చేయండి. అంటే చూడండి మీకు అర్థమవుతుంది. ఇది నేను డ్రెస్ కటింగ్ కదా, కాబట్టి నేను సింపుల్గా చెప్పేసాను. మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది, తప్పకుండా చూడండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తానండి, మొత్తం వీడియో బాగా అర్థమవుతుంది. ఇంకా మీరు కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి షైనింగ్ క్లాత్ కూడా యాడ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి ఓన్లీ కాటన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం కాటన్, మెయిన్ ఫ్యాబ్రిక్, షైనింగ్ క్లాత్ 3 వేసానంటే ఇంకా నాకు ఊపిరి ఆడదు. పెళ్ళిలో మొత్తం, పెళ్ళి అనే కాదు, మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా కంఫర్ట్గా ఫీల్ కామన్నమాట. సో అందుకు చెప్తున్నాను ఫ్రంట్ పార్ట్కి మాత్రమే, ఎందుకంటే మనము ఫ్రంటే కదా, బ్యాక్ హెయిర్ ఉంటుంది, కవర్ అయిపోతుంది. అది అయిపోయింది కదా. ఇంకా నేను కటింగ్ చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఫ్రంట్ కర్వ్ తీసేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ అప్పుడు తీసేసుకుంటాను చూడండి. మీరు స్టిచ్చింగ్ తప్పకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. చూడండి షైనింగ్ క్లాత్ యాడ్ చేస్తున్నాను, మీకు చూపిస్తున్నా చూడండి ఎందుకు యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల
కలర్ మనకు బాగా కనిపిస్తుంది. ఇలా యాడ్ చేయడం వల్ల మనకు థిక్‌గా కనిపిస్తుంది అనమాట. నాకు సేమ్ కలర్కి దొరకలేదు లైనింగ్. సో మనం అలా యాడ్ చేసినా కూడా మనకి కావాల్సిన షేప్లో పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇంకా ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, నాకు స్టిచ్చింగ్ వీడియోలో ఒక మిరాకిల్ జరిగిందండి. అంటే నేను ఎలా కుట్టానో తప్పు కుట్టాను అనమాట. ఇంకా నాకు ఈ పనికి బరువై అంటే అనమాట, నాకు 1 గంట పెళ్ళి ఉందనమాట. సో గంట పెళ్ళి ఉంది ఎందుకు మళ్ళీ అనేసి, ఎవడు చూస్తాడులే అనేసి నేను కుట్టేశాను. మీరు ఇలా మిస్టేక్ చేయకూడదంటే ఖచ్చితంగా నా స్టిచ్చింగ్ వీడియో చూడాల్సిందే. చూడండి ఇక అయిపోయింది. నేను చూడండి ఇప్పుడు ఎందుకు కట్ చేశానో ఎలానో చూపిస్తాను మీకు, ఈజీగా అర్థం కావడం కోసం. ఇక్కడ నాకు జాయింట్ ఉంది కదా, దాన్ని కట్ చేసి చూపిస్తాను. ఒక పార్ట్ తీసేసుకొని నా క్లాత్ బాగా నచ్చిందండి, జార్జెట్ క్లాత్. మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను నీకు ఎక్కడ కొన్నానో మొత్తం చెప్పేస్తాను. చాలా బాగుందండి. ఈ డ్రెస్ చూసి అందరూ ఎక్కడ కొన్నావు, కొన్నదా. నేనైతే కొన్నదే అని చెప్పాను. కానీ వాళ్ళు, ఇంకా మా అమ్మ ఉంది కదా, మా అమ్మ పక్కన కూర్చుందంటే అందరికీ అన్నీ చెప్పేస్తుంది. కుట్టుకున్నది ఇప్పటికిప్పుడు కుట్టుకొని వచ్చింది అని చెప్పింది. మనకంటే కుట్టుకుంటాం, అందరికీ ఎందుకు కుడతామండి అప్పటికప్పుడు. అయిపోయిందండి కటింగ్. ఇంకా నేను చున్నీ పార్ట్ అండి. ఇక్కడ చున్నీ చూడండి, నాకు పైన మిగిలింది కదా క్లాత్, ఏ క్లాత్ మనం ఫస్ట్ లేయర్ వేస్తాం కదా, అదే పైన లేయర్ కుచ్చు పెట్టి కుడతాం, అందులో మిగిలింది. కింద 4 లేయర్స్కి మిగిలినది వదిలేసి కుచ్చేస్తాం అనమాట. దీనికి జాయింట్ మనం జార్జెట్ క్లాత్ నేను కానీ వేరేగా వేశాను. చూడండి ఇలా వస్తుంది డ్రెస్. తప్పకుండా స్టిచ్చింగ్ వీడియో చూడండి.